హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిఐడి 000. సో కొత్త ప్రోడక్ట్ తోటి వచ్చానండి నేను. ఆ, అంటే నేను ఇప్పుడే ట్రై చేశాను, అందుకని డస్ట్ అంతా ఇట్లా పట్టుకుపోయింది. మామూలుగా చీపిటితో దులుపుతాం, లేకపోతే స్టూల్ వేసుకొని ఎక్కి ఫ్యాన్ని దులుపుతూ ఉంటాం. అదంతా మీద పడ డస్ట్ పడ. సో ఏం లేకుండా ఈజీగా 5 మినిట్స్లో మనకి ఫ్యాన్ క్లీన్ అయిపోతే మనం ఎందుకు కొనుక్కోము. సో కొత్త ప్రోడక్ట్ చాలా బాగుంది. సో నేనేం చేశానంటే కొంచెం తడిపి తుడిసాను. సో తడపటం వలన ఏమైందంటే మొత్తం డస్ట్ కింద పడకుండా దీనికి అతుక్కుపోయిందనమాట. సో ఎలా తుడిసాను ఏంటి అనేది చూద్దాం. మామూలుగా మనం స్టూల్ వేసుకొని ఎక్కి తడిగుడ్డ పెట్టి తుడవటం, ఫ్యాన్ యాంగిల్ ఏంటంటే కొంచెం కూడా మనకి వంగిపోయినా కానీ ఇంకా గాలి రాదు. చాలామంది అదే అంటుంటారు కదా, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కానీ గాలి రాలేదు ఏంటి అని. దానికి కారణం అదే, యాంగిల్ అనేది ఫ్యాన్ యాంగిల్ మారిపోయింది అనుకోండి, సో మనకి గాలి రాదు. సో ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి, చాలా నచ్చిందండి నాకు. ఓన్లీ 5 మినిట్స్, ఒక ఫ్యాన్కి మనం ఇచ్చే టైం కేవలం 5 మినిట్స్. అంటే చక్కగా కొనుక్కోవచ్చు ప్రోడక్ట్. మరి అమెజాన్లో వచ్చిందో రాలేదో కానీ మా షాప్ వాళ్ళకి, మా ఫ్రెండ్ వాళ్ళకి షాప్ ఉంటే నేను ఎక్కడో చూసా ఫోటో, నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని నేను ఆ ఫోటో కూడా మీకు చూపిస్తాను. సో ఆ స్క్రీన్ షాట్ దాచుకొని పెట్టుకున్నా, తనకి ఇస్తే ఇదిగో ప్రోడక్ట్ వచ్చిందని చెప్పి ఎమ్మటే నాకు పంపించింది. ఇప్పుడే ట్రై చేసా, ఇక కంప్లీట్గా ట్రై చేయాలి ఫుల్గా. సో ఊరినే వీడియో కోసం కొంచెం ట్రై చేసా, చాలా బాగా పనిచేసింది. సరే చూద్దాం రండి ప్రోడక్ట్ ఎలా ఉందో. చాలా లైట్ వెయిట్ ఉంది. సో మనకి ఎక్స్టెండ్ చేయాలంటే ఎక్స్టెండ్ చేయొచ్చు, అలా బూజుకర్ లాగానే చాలా లైట్ వెయిట్ ఉంది. సో ఎంత హైట్ అంటే అంత హైట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ ఉంది. సో హ్యాపీగా తుడుచుకోవచ్చు. ఇది మీద పడకుండా ఉండటం కోసం మామూలుగా తుడిస్తేనే మీద పడుతుంది. సో నేనేం చేశానంటే మొత్తం తడిపేసా, ఇది నీళ్ళల్లో పెట్టి తీసి కొంచెం దులిపేసి తుడిసాను. ఇక డస్ట్ అంతా అతుకుపోయింది. ఇది మనం క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇంకా మొత్తం చేయాలి, జస్ట్ ట్రయల్ చేసా, బాగుంది, చూపిస్తారండి. సో ముందుగా ఏం చేస్తానంటే, నేను హాల్లో ఉన్న షార్ట్గా ఉంటుంది, కిందకు ఉంటుంది ఫాల్ సీలింగ్ వచ్చేసి. సో నాకు ఈజీగా ఇది ఎక్స్టెన్షన్ చేయకుండానే అందుతుంది. సో షార్ట్గా ఉన్నది చాలా ఈజీగానే అయిపోయిందండి నాకు, ఫాస్ట్గానే మంచిగా అందుతుంది, తొందరగా డస్ట్ పోయింది దీనికి. చూడండి డస్ట్ అంతా మధ్యలోకి కలెక్ట్ అయిపోయింది. మొన్ననే దులిపాను శ్రావణ మాసం ముందే, అయినా ఎంత డస్ట్ వచ్చింది చూడండి మధ్యలోకి. మొన్నే అన్ని ఫ్యాన్లు దులిపించాను నేను. అగైన్ మళ్ళీ డస్ట్. ఇదేమో మాకు బాల్కనీలో బయట ఉంటుంది, బాగా హైట్ మీద ఉంటుంది అనమాట ఫ్యాన్, చాలా ఎత్తు మీద ఉంది బాల్కనీ. సో దీనికి ఏం చేశానంటే ఎక్స్టెన్షన్ చేసుకొని తుడవచ్చు. కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకునేసరికి కొంచెం కష్టం అనిపించింది, కానీ బాగానే ఉందండి. చాలా లైట్ వెయిట్ కదా అది, బాగుంది అసలు. 5 మినిట్స్లో దులిపేసుకున్నాను. అందుకని ఒకటే రాలుతున్నందుకు కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేశా అని చెప్పా కదా, చేస్తే సూపర్గా ఉంది. ఈ ఫ్యాన్ క్లీనింగ్ అనేది లేడీస్కి చాలా ప్రాబ్లమాటిక్ అండి. ఇంట్లో అన్ని పనుల కంటే కూడా పాపం ఎప్పుడు మొగాళ్ళ మీద ఆధారపడటం, లేదంటే ఏదైనా హైట్ ఆబ్జెక్ట్ వేసుకొని స్టూల్ వేసుకోవడానికి భయం వేస్తుంది, లేదంటే హైట్ కొనుక్కోవాలి అయినా భయం అనిపిస్తుంది. ఇంత ఎత్తు మించి పడితే ఇంకేమన్నా ఉందా, ఇంట్లో పనులు ఎవరు చేస్తారు. సో ఇది కొనుక్కోండి, సూపర్గా ఉంది. చూడండి మొన్నే అసలు ఫ్యాన్ దులిపించాను, అయినా ఎంత డస్ట్ వచ్చిందో చూడండి. ఆ మధ్యలో బ్రిజిల్స్కి పట్టుకుపోయింది అనమాట, పైది కిందది ఎంత డస్ట్ ఉందో చూడండి. జస్ట్ శ్రావణ మాసం ముందే అన్నీ దుడిపించుకున్నా, అన్నీ దుడిపించాను తడిగుడ్డ పెట్టి. మరి అగైన్ ఇలా ఉందంటే ఇక చూడండి ఎంత నీట్ అయిపోయింది. ఫ్యాన్ తడి కనిపిస్తుంది చూడండి, లైట్గా స్ప్రింకిల్ చేసా అన్నా కదా. సో అది ఏముంది, బకెట్లో కొంతసేపు మనం ఇలా అన్నామంటే డస్ట్ అంతా మనకి వెళ్ళిపోద్ది. సో ప్రోడక్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. దాని లైట్ వెయిట్, యూస్ఫుల్నెస్ కనిపెట్టిన వాళ్ళు ఎవరో కానీ సూపర్ అండి. నేను మా ఫ్రెండ్కి ఇచ్చిన బొమ్మ కూడా నేను చూపిస్తాను, తెప్పించమని చెప్పి. ఎప్పుడు వచ్చినా నాకు ఇలాంటిది కావాలి. నేను చూశాను ఆన్లైన్లో, ఇట్లా వంగి ఉంది, ఒక దాన్ని ఫ్లాట్గా ఉన్నదాన్ని ఇట్లా వంచుకొని తొడవటం, అది నాకు నచ్చలేదండి. సో నాకు ఇదే కావాలని నేను కొనుక్కోలేదు. సో ఇది కిడ్స్ రూమ్లోది, ఎంత డస్ట్ పట్టిపోయిందో చూడండి. ఎందుకో ఈ రూమ్లోది బాగా డస్ట్ పడుతుంది నాకు. సో ఓన్లీ ట్రైల్ వేస్తున్నా నేను, ఎందుకంటే కింద ఇంకా నేను ఎలాంటి ఏర్పాట్లు చేసుకోలే. బాగా అంటే బాగా డస్ట్ రాలుతుంది తడి చేసినా కానీ. ఎందుకో ఈ ఫ్యాన్కి, 4 రెక్కల ఫ్యాన్కి ఎప్పుడు మాకు ఫుల్ డస్ట్, ఇక అసలు మధ్యలోకి బాగా పట్టేస్తుంది ఇది.
సో ఇది ఇంకో రోజు ఖచ్చితంగా కూర్చొని చేయాల్సిందే. ఇది కిందంతా నేను మంచం మీద ఏదైనా పాత క్లాత్ వేసుకొని చేయాలి. జస్ట్ నేను కొంచెం క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇక మ్యాచింగ్ అని చెప్పి ఎల్లో కలర్ అన్నీ ఎల్లో అండ్ రెడ్ 4 రెక్కలు ఏది ఫ్యాన్సీగా ఉంటే అది తెచ్చిపెట్టాము అప్పట్లో. చూసారా ఎంత అంటే మధ్యలోకి ఇంత మొత్తం డస్ట్ కిందంతా. సో ఇంకో రోజు దాన్ని మంచి ఫుల్ ఫ్లెడ్జ్గా మనం అన్ని ఏర్పాట్లు చేసుకొని తొడవాలి. జస్ట్ వీడియో కోసం కొంచెం నేను క్లీన్ చేసి చూపించి ఎంత వచ్చిందో చూసారా ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్, నేను ఆన్లైన్లో దాచి పెట్టుకున్నాను ఈ ఫోటో. ఇది చూపిస్తే తను మా ఫ్రెండ్ నా కోసం తెప్పించింది. సో టుడే నా వర్క్ చాలా ఈజీ అయిపోయింది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. రియల్లీ ఇట్స్ వర్కింగ్, లేకపోతే నేను చెప్పను. సో 100కి 100 పాయింట్స్ వేసేయచ్చు ఈజీగా. దీనికి శ్రమ తగ్గించేసింది అమ్మ.